2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని రాహుల్ని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పిలుపునిచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచి విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే మురళీ నాయక్ సన్మానం చేశారు. స్థానికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే నాయకులకే పట్టం కట్టారని అన్నారు. 15 కోట్లతో రోడ్లు మంజూరయ్యాయని వాటితో గ్రామాల్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు అక్కడ ఉన్నటువంటి లీడర్లు 2029లో జమిలి ఎన్నికలు రాబోతా ఉంది. ఆ జమిలి ఎన్నికల్లో భాగంగా గౌరవ మన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మన లక్ష్యంగా మనం కష్టపడి పని చేయాలని అందరినీ సూచిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్ గా ప్రభావితం చేసినటువంటి అంశం స్థానికంగా ఉండే నాయకుడికే ఓటేసి వారు గెలిపించారు. స్థానికంగా ఉండుకుంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నటువంటి లీడరు ఎంత అర్ధరాత్రి అయినా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కనసైగల్లో పనిచేసేటటువంటి నాయకులకే పట్టం కట్టింది. కాబట్టి చాలా వరకు మంచి తీర్పు గ్రామాలు వచ్చింది. అందుకే మనం ఇప్పుడు అందరం మన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మనం గ్రామాలను అభివృద్ధి చేద్దాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా మనకు దాదాపు 15 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ